హల్లెలూయా. మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో మీకు శుభములు. గుడ్ మార్నింగ్. రండి మరి అనుదిన ధ్యానం కొరకు చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, నీకు వందనములయ్యా, మరొక రోజు ఇచ్చావు, మాతో మాట్లాడు. క్రీస్తు నామములో అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. ఎలా ఉన్నారండి? బాగున్నారా? మీలో చాలామంది మీ ప్రార్థన అవసరతలు, ప్రైజ్ రిపోర్ట్స్ మాకు వాట్సాప్ ద్వారా తెలియజేస్తున్నారు. దాన్ని బట్టి ప్రభువుని ఎంతగానో స్తుతిస్తున్నాం. చాలామంది రెగ్యులర్గా లైవ్లో జాయిన్ అవుతున్నారు. మీ పేరు లైవ్ షాట్లో చూసి సంతోషిస్తున్నాం. మరి అనేకులైతే జూమ్లో కూడా జాయిన్ అవుతున్నారు. మిమ్మల్ని ముఖాముఖిగా చూస్తున్నా ప్రభువుని స్తుతిస్తున్నాం. మీకు తెలుసు కదా, అనుదిన ధ్యానం ప్రతిరోజు 7 గంటల నుంచి కంటిన్యూస్గా మీకు ఇస్తూనే ఉన్నాం. కల్వరి ప్రతిధ్వని స్టార్ట్ చేసి 4 సంవత్సరాలు అయిపోయింది. ఇంతవరకు రెగ్యులర్గా చూసేవారు అనేకులు మరి అద్భుతమైన సాక్ష్యాలు, ఆధ్యాత్మికంగా మేము బలపడుతున్నామన్న విషయాలు తెలియజేస్తున్నారు. మరి మీరు కూడా ఒకవేళ వీక్షిస్తూ ఇప్పటి వరకు ఒక్కసారి కూడా మీరు ఒక వాట్సాప్ మెసేజ్ పంపించి తెలియచేయకపోతే దయచేసి ఈరోజు మీ పేరు, ఊరు, ఏ ప్రాంతంలో, ఏ దేశంలో ఉన్నారన్నది ఒక చిన్న పిక్చర్తో పాటు పంపించండి ప్రభువుని స్తుతించడానికి. ఇదిగో అనుదిన ధ్యానం కూడా కొద్ది రోజుల్లో 4 సంవత్సరాలు అవుతుంది ప్రారంభించి. దేవుని కృపలో ఆయన్ని స్తుతించడానికి మీ ప్రైజ్ రిపోర్ట్స్ కూడా పొందుపరిచి ప్రభువును ఘనపరిచినట్లుగా మనందరం వాటిని జ్ఞాపకం చేసుకుందాం. తప్పకుండా దేవుని వాక్యం మనల్ని బతికిస్తుంది, నడిపిస్తుంది, బలపరుస్తుంది, ఆధ్యాత్మికంగా అభివృద్ధి పొందడానికి సహకరిస్తుంది అన్నది మన అనుభవ సాక్ష్యంగా ఉన్నందుకు దేవుణ్ణి స్తుతిస్తున్నాం. మరి నిజంగా మనం విమోచించబడిన తరువాత, రక్షించబడిన తరువాత మన జీవితాల్లో ఎవ్వరూ తీసివేయలేని సంతోషం ఉండాలి, తృప్తి ఉండాలి, సంతుష్టి ఉండాలి. ఎవ్వరు తీసివేయలేనటువంటి దీవెన మనం కలిగిన వారిగా ఉండాలి. ఒకసారి కీర్తన 126లో మొదటి నుంచి కొన్ని వచనాలు చదువుతున్నాను, వినండి. సియోనుకు తిరిగి వచ్చిన వారిలో వారిని యెహోవా చెరలో నుండి రప్పించినప్పుడు, సియోనుకు తిరిగి వచ్చిన వారిని యెహోవా చెరలో నుండి రప్పించినప్పుడు మనము కలకనిన వారి వలె నుంటిమి. మన నోటి నిండా నవ్వుండెను, మన నాలుక ఆనందగానముతో నిండి ఉండెను. సియోను నుండి తిరిగి వచ్చిన వారు, సియోనుకు తిరిగి వచ్చిన వారు తెలుసా? ఇజ్రాయేలీలు, హెబ్రీయులు అనేక సార్లు వాళ్ళు దేవుని దుఃఖపరిచి, ఆ రోజుల్లో యూదులు, యూదా జనాంగానికి చెందిన వారు చెరపట్టబడటం, అన్యజనుల చేతుల్లో నలిగిపోవటం, అక్కడ అన్ని రకాల బాధలు అనుభవించి ఆ బాధలో వారు కన్నీటితో దేవునికి మొరపెట్టడం, వారి మొరలు ఆలకించి ప్రభు ఆ రాజుల హృదయాలను రాజుల హృదయమట నీటి కాలువల వలె దేవుని చేతుల్లో ఉన్నాయి. కాలువ నీళ్ళు ఇలా తిప్పాలంటే తిప్పేయగలరు. చూడండి, ఇలాగ రాజుల ఆలోచనలు తిప్పగలిగిన శక్తి దేవునికి ఉందండి. మనమేమి రాజులకో అధికారులకో భయపడవలసిన అవసరం లేదు. నీవు దేవుని కొరకు నమ్మకంగా ఉంటే దేవుడు నీ మీద, నీకు వ్యతిరేకంగా ఏ ఆయుధమో పనిచేయకుండా కాపాడగలడు. మన అవిధేయత వల్ల దేవునికి దూరం అవుతున్నాం, సమస్యలలో ఇరుక్కుంటున్నాం, సాతానుకు బందీలమవుతున్నాం. కానీ మనం పశ్చాత్తాపడితే దేవుడు మనల్ని విడిపిస్తాడు, తిరిగి రప్పిస్తాడు. సియోనుకు తిరిగి వచ్చిన వారిని యెహోవా చెరలో నుండి రప్పించినప్పుడు మనం కలకలిన వారి వలె నుంటిమి, మన నోటి నిండా నవ్వుంటిమి. మళ్ళీ మా దేశానికి మేము వెళ్తామా? మళ్ళీ మా మందిరంలో మేము పాటలు పాడుకుంటామా? మళ్ళీ దేవుని యందు మేము ఆనందించగలుగుతావా? మళ్ళీ మేము పోగొట్టుకున్నవన్నీ మాకు దొరుకుతావా అన్న సందిగ్ధతలో, బాధలలో కుమిలిపోతున్న వారు దేవునికి మొర్రపెట్టినప్పుడు, దేవుడు విడిపించినప్పుడు నోటి నిండా ఏముంటుందండి? నవ్వు ఉంటుంది. నిజంగా మనస్ఫూర్తిగా మీరు నవ్వుకొని ఎంతకాలమైంది? ఈకికలు పకపకలు కాదండి, హృదయాంతరేంద్రియాల్లో నుండి ఆనందముతో దేవుని కార్యాలను బట్టి, దేవుడు చేసిన మేలును బట్టి సంతోషించుకొని హృదయంలో ఉన్న సంతోషాన్ని ఆపలేకుండా నవ్వులతో, శబ్దములతో దేవుని స్తుతించి మన నాలుక ఆనంద గానములు చేసి ఎంతకాలమైందండి?
ఎప్పుడు క్రైస్తవుడు ఏడుపు ముఖం పెట్టుకొని ఉండకూడదు. అదేంటండి, నిన్నే కదా చెప్పారు, కన్నీటితో రోదనతో ప్రభు ప్రార్థన చేశాడు, మనం కూడా కన్నీటితో ప్రార్థన చేయాలి అని చెప్పారు కదా. నిజమే, కన్నీటితో ప్రార్థిస్తాం, పశ్చాత్తాపంతో ప్రార్థిస్తాం. కానీ బతుకంతా పాపిని అని ఒప్పుకోవటమేనా? బతుకంతా తప్పే చేస్తున్నా ఏడుచుకుంటూ కూర్చోటమేనా? కాదే. నీవు కన్నీటితో ప్రార్థించినప్పుడు ప్రభు నీకు కొత్త రోజునిస్తాడు. రాత్రి వచ్చిందంటే దాని అర్థం ఏంటండి? తెల్లవారుతుంది, వెలుగు వస్తుంది. పశ్చాత్తాపడ్డవాడికి దేవుని వెలుగు కలుగుతుంది. దుఃఖపడిన వాడు దేవుని సంతోషాన్ని పొందుతాడు. యాకోబు పత్రికలో కూడా ఒక మాట ఉంది చూడండి, 8వ వచనం, 4వ అధ్యాయం యాకోబు పత్రిక 8వ వచనంలో, దేవుని యొద్దకు రండి, అప్పుడు ఆయన మీ యొద్దకు వచ్చును. పాపులారా, మీ చేతులు శుభ్రం చేసుకునండి, ద్విమనస్కులారా, మీ హృదయములను పరిశుద్ధపరచుకోండి. వ్యాకులపడుడి, దుఃఖపడుడి, మీ నవ్వును దుఃఖమునకును మీ ఆనందమును చింతకును మార్చుకొనుడి. పాపంలో సంతోషించటం కాదండి, పాపంలో ఉన్న అల్పకాల సంతోషం కొరకు కక్కుర్తి పడుతున్నారు చాలామంది. అది దుఃఖానికి మూలమవుతుంది. కాబట్టి మీరు ద్విమనస్కులుగా ఉంటే మీ హృదయాన్ని పరిశుద్ధపరచుకోండి, వ్యాకుల పడండి, దుఃఖపడండి, ఏడవండి, మీ నవ్వును దుఃఖమునకు మీ ఆనందము చింతకు మార్చుకోనండి. ప్రభువు దృష్టికి మిమ్మును మీరు తగ్గించుకోనండి, అప్పుడు మిమ్మును హెచ్చు చేయును. అంటే అప్పుడు మీ దుఃఖమును ఆనందముగా మార్చును. ఒకసారి లూకా సువార్తలో కూడా ప్రభు చెప్పిన ఒక మాట ఉంది. లూకా సువార్త 6వ అధ్యాయం చూస్తున్నాను వినండి, 20వ వచనం. అంతటా ఆయన తన శిష్యుల తట్టు పారచూచి ఇట్లాడను, బీదలైన మీరు ధన్యులు, దేవుని రాజ్యం మీది. ఇప్పుడు ఆకలి కొనుచున్న మీరు ధన్యులు, మీరు తృప్తిపరచబడతారు. ఇప్పుడు ఏడ్చుచున్న మీరు ధన్యులు, మీరు నవ్వుదురు. మనుష్య కుమారు నిమిత్తము మనుషులు మిమ్మల్ని ద్వేషించి వెలివేసి నిందించి మీ పేరు చెడ్డదని కొట్టివేసినప్పుడు మీరు ధన్యులు. ఆ దినమందు మీరు సంతోషించి గంతులు వేయుడి. ఇదిగో మీ ఫలము పరలోకమందు గొప్పదయ్యుండును. ఇంకో మాట చూస్తే, అయ్యో ధనవంతులారా, మీరు కోరిన ఆదరణ మీరు పొంది ఉన్నారు. అయ్యో ఇప్పుడు కడుపు నిండిన వారులారా, మీరు ఆకలి కొని ఉందరు. అయ్యో ఇప్పుడు నవ్వుచున్న వారులారా, మీరు దుఃఖించి ఏడ్తురు. మనుషులందరూ మిమ్మల్ని కొనియాడినప్పుడు మీకు శ్రమ ఏంటండి? ఇప్పుడు సంతోషంతో కడుపు నిండుకొని ఇదే లోకం అనుకొని పాపానికి బానిసలమై సాతానుకు బానిసలమై లోకాన్ని ప్రేమించి లోకస్తుల్లాగా ఎగిరి గంతులేస్తూ, ఎందులో అండి సంతోషం? క్లబ్బుల్లోనా, బార్లోనా, మూవీస్లోనా, అల్లరి చిల్లరైన ఆటపాటలలోనా, లోక పాపాలలోనా? వీటితో ఇష్టం వచ్చినట్టు బ్రతుకుతున్నవాడు సంతోషంగా ఉన్నట్టు కనబడుతున్నాడు. కానీ ఒకడు నవ్వుచుండిన హృదయంలో దుఃఖం ఉండక మానదు అన్నట్టు వారు దుఃఖాన్ని కప్పిపెట్టుకోవడానికే ఆ ఆర్టిఫిషియల్, ఆ యొక్క కృత్రిమమైన నవ్వును సంతోషాన్ని చూపిస్తున్నారే కానీ ఒక వ్యక్తి ప్రభు సన్నిధిలో పశ్చాత్తాపడ్డప్పుడు, ప్రభు సన్నిధిలో దుఃఖించినప్పుడు ప్రభువు ఆ వారిని విడిపిస్తాడు గనుక చెప్పశక్యము కాని సంతోషము, ఎవరూ తీసివేయలేని ఆనందము, రక్షణ ఆనందాన్ని కలిగి ఉంటాం. మరి మీరు రక్షణ ఆనందాన్ని పొందారా? నా సంతోషం మీకు ఇచ్చి వెళుతున్నాను, లోకం ఇచ్చినట్లు కాదు, నా సమాధానాన్ని మీకు ఇచ్చి వెళుతున్నానని ప్రభు చెప్పాడు. ఎన్ని పోరాటాలున్నా, ఎన్ని సమస్యలున్నా దేవుని బిడ్డలు దేవుని యందు సంతోషిస్తారు. కరెక్టే, మనం లోక కార్యాల్లో సంతోషించలేము, కానీ ప్రభు సన్నిధిలో ఆనందించగలుగుతాం. యేసు ప్రభు మనల్ని విడిపించినప్పుడు, మనల్ని బంధకాల నుంచి తప్పించినప్పుడు మనము కల కన్నట్టు ఇది నిజమా కళ అన్నంత మార్పు, అంత పరిస్థితుల మార్పును, అట్టి స్థితిని మనం చూడగలుగుతాం. మన నోటి నిండా నవ్వు ఉండును,
మన నాలుక ఆనంద గానముతో నిండి ఉండును. అప్పుడు యెహోవా వీరి కొరకు గొప్ప కార్యములు చేసినని జనులు చెప్పుకుందురు. అందుకేనండి ఒక క్రైస్తవుడు ఎప్పుడు ఏడుపు ముఖం వేసుకొని ఉండకూడదు. ఏడవలసిన విషయంలో ఏడుద్దాం, పాపాల విషయంలో పశ్చాత్తాపడతాం, ప్రభు సన్నిధిలో కన్నీరు గారుద్దాం. కన్నీటితో కడుక్కున్న ముఖం ప్రభు సన్నిధిలో, ప్రభు దృష్టిలో చాలా అందంగా కనపడుతుంది. పన్నీరు కాదండి, కన్నీటితో. మన పాపముల కొరకు పశ్చాత్తాపడ్డప్పుడు ఆ కల్మషం నుండి మనం తెప్పరిల్లుతాం కనుక దేవుని ఆనందం మన ముఖాల్లో ఉంటుంది, మన సంభాషణలో ఉంటుంది, మన ముఖాలు కళకళలాడుతూ ఉంటాయి. అది సౌందర్యం అంటే మేకప్తో వచ్చేది కాదు, అది లోకమైన కృత్రిమైనటువంటిది కాదు. దానియేలు, షద్రకు, మెషకు, అబేద్నెగోల ముఖాలు వారు పరిశీలించినప్పుడు వాళ్ళు ఆకుకూరలే తిన్నప్పటికీ 10 దినములైన తర్వాత వాళ్ళని పరిశీలిస్తే వారు సౌందర్యంగాను కళగాను ఉన్నారన్నది బైబిల్. ఆ కళ, రక్షణ కళ నీ ముఖంలో కనబడాలి. నిన్ను చూడగానే లోకంలో ఉన్నవారు ఒక వ్యత్యాసాన్ని చూడగలగాలి. అప్పటిదాకా నువ్వు ఏడ్చి దేవుని సన్నిధిలో ప్రార్థిస్తావేమో, నీ కళ్ళు తెరవగానే నీ కళ్ళు మెలమెలలాడాలి. నీ కళ్ళల్లో దేవుని సంతోషం ఉండాలి. నీ మాటల్లో ఆయన యొక్క ప్రేమ ఎగిరిపడుతూ ఉండాలి. ఆయన యొక్క కృప, కనికరాలు నీ మాటల్లో కనబడాలి. అలసిన వారిని ఊరడించే మాటలుగా నీ మాటలు ఉండాలి. అప్పుడు నీ చుట్టూ వారు నీ దేవుడు గొప్పవాడని చెప్పుకోగలుగుతారు. అప్పుడు వీరి కొరకు గొప్ప కార్యములు చేసినని అన్యజనులు చెప్పుకుంటారు. 3వ వచనం, యెహోవా మన కొరకు గొప్ప కార్యములు చేసి ఉన్నాడు, మనము సంతోషభరితులమై తిమి. దేవుడు మన కొరకు గొప్ప కార్యాలు చేసి ఉన్నాడు. ఎన్నెన్ని గొప్ప కార్యాలు చేస్తున్నాడో మనం లెక్క పెట్టుకోవడం లేదండి. అవి గొప్ప కార్యాలు కాదనుకుంటున్నాం. అసలు ఈరోజు మనం ఆరోగ్యంగా బతుకుతున్నామంటే అదొక గొప్ప అద్భుతమే కదా. ఇంత భయంకరమైన పరిస్థితులు ప్రపంచంలో వెళ్తున్నప్పటికీ మనం తినడానికి తిండి, కట్టుకోవడానికి వచ్చిన గుడ్డ, ఇంటానికి ఓ ఇల్లు ఉందంటే చాలండి. అవి లేని వారు ఎందరో ఉన్నారు. అన్నిటికంటే ముఖ్యంగా ఆయన మన కొరకు చేసిన సిలువ యాగము, గుడ్ ఫ్రైడే, ఈస్టర్ అయిపోయిందని అంతలోకే మర్చిపోవద్దు. 365 రోజులు సిలువే నా శరణాయనురా అనటం మనం మరవకూడదు. సిలువ యొద్దే మనకు క్షమాపణ, మనకు ఆనందం, మనకు సంతృష్టి, మనకు విడుదల దొరుకుతుంది. సిలువ యందే మనం అతిశయించవలసి ఉంది. యేసు ప్రభు మన కొరకు చేసిన ఈ సిలువ యాగం ఎంత గొప్ప కార్యం అంటే, అంత అద్భుతమైన కార్యం అంటే, మనం చనిపోవలసిన విషయంలో ఆయన మరణించి మన పాపాల క్షమాపణ కలుగజేసిన ఈ విషయం మనల్ని మరల ప్రభు ప్రేమను గుర్తించినట్లుగా, ఆయన సిలువకు దరిచేరినట్లుగా, ఆయన యందు ఆనందించినట్లుగా చేస్తుంది. ఎస్, మన ప్రభు మన కొరకు గొప్ప కార్యము, సిలువ కార్యమును చేసి ఉన్నాడు. పరిశుద్ధాత్మను మనకు ఆదరణకర్తగా ఇచ్చి ఉన్నాడు. మనము సంతోషభరితులమైతిమి. ఈ రోజు నుంచి 7 ముఖాలు విడిచిపెట్టండి, యేసునందు ఆనందించండి. పౌలు వంటి దైవజనుడు చెరలో ఉన్నప్పటికీ, నానా హింసలు పాలైనప్పటికీ, ఎన్నో దెబ్బలు తిని, ఎన్నో అనారోగ్యాలలో ఉన్నప్పటికీ తాను ఫిలిప్పీలకు రాసిన పత్రికలో చెప్పాడు, ప్రభువునందు ఆనందించండి, మరల చెప్పుదును, ప్రభువునందు ఆనందించండి. రిజాయిస్ ఇన్ ద లార్డ్, అగైన్ ఐ సే రిజాయిస్. దేవుని యందు ఆనందం. మనకి ఈ లోక సంబంధమైన పాపాలను ఇచ్చే అల్పకాల సంతోషం కాదు, పరిస్థితుల ప్రభావంతో వచ్చే హ్యాపీనెస్, చుట్టూ ఉన్న హ్యాపీనింగ్స్ని బట్టి వచ్చే సంతోషం కాదు, కానీ ఎవ్వరూ తీసివేయలేని హృదయాంతరేంద్రియాల్లో ఉబికేటువంటి ద జాయ్ ఆఫ్ ద హార్ట్, ఆనందముతో నిండి మన చుట్టూన్న వారు మనల్ని చూచి వీరి దేవుడు వీరికి గొప్ప కార్యాలు చేశాడని గుర్తించినట్లు, మీ దేవుడు మాకు కావాలని మనం వెంటబడినట్లు మన జీవితంలో ప్రభు సాక్షులుగా ఆయన ఆనందముతో, ఆయన ఆశీర్వాదాలతో వర్ధిల్లుదాం. ప్రార్థన. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, మమ్మల్ని చూచిన వారు మాలో నిన్ను చూచినట్లుగా మా ప్రవర్తనలో మార్పు, మా మాటలలో మార్పు, మా ముఖ కవళికలలో నీ సమాధాన సంతోషములు కనబడినట్లు నీ ఆత్మతో మరొక్కసారి అభిషేకించుకుని ఆయన మా పాపముల కొరకు పశ్చాత్తాపడి నీ రక్తములు కడగబడినప్పుడు శుద్ధులమై, పరిశుద్ధులమై, ఆనంద భరితులమై, రక్షణానందముతో ఈ లోకంలో జీవించినట్లుగా
ఈ లోకంలో శ్రమలు కలిగిన, వేదనలు కలిగిన ఇవన్నీ తాత్కాలికమైనవని గుర్తించి పరలోకములో మాకు అత్యధికమైన ఫలము దొరుకుతుందని మరింతగా నీ యందు సంతోషించే లోతైన స్థిరమైన క్రైస్తవ భక్తిని మాకు అనుగ్రహించమని క్రీస్తు నామములో అడుగుచున్నాను తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు, కుమారుడైన క్రీస్తు యొక్క కృపయు, ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మ యొక్క సహవాసము కూడి వచ్చిన మనందరికీ ఇప్పుడు సదాకాలం తోడయుండునుగాక. ఆమేన్. దేవుని స్తోత్రం. మీ ప్రార్థన వసతుల భారాలు 954041 నెంబర్కి, మీరు ఇతర దేశాల్లో కానీ ఉంటే 91001000 నెంబర్కి టెక్స్ట్ కానీ వాయిస్ మెసేజ్ కానీ వాట్సాప్ పంపించండి. అవన్నీ మేము పరిశీలిస్తున్నాం, మీకోసం ప్రార్థిస్తున్నాం. దేవుడు అద్భుతంగా జవాబులు ఇస్తున్నాడు. మీరు కూడా ప్రార్థించండి, దేవుని అద్భుతమైన ఆశీర్వాదాలు పొందండి. డాక్టర్ జైపాల్ యూట్యూబ్ ఛానల్ మీరు ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. లైక్ చేయటం, షేర్ చేయటం, మీ పేరు, ఊరు కామెంట్ సెక్షన్లోకి వచ్చి టైప్ చేయటం మర్చిపోకండి. ఫేస్బుక్లో, ఇన్స్టాగ్రామ్లో మరి అనేకమైన పోస్టులు పెడుతున్నాం. వాక్యంగా ఆధ్యాత్మిక బలాన్ని బలపరిచే విషయాలు మీకు ఎప్పుడూ అందుబాటులో ఉన్నాయి. డాక్టర్ జైపాల్ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. తెలుగులోనే కాకుండా హిందీ, తమిళ్, మలయాళం, బెంగాలీ, ఒరియా భాషల్లో, మరి ఇవి అనుదినము కన్నడ భాషలో ప్రసారమవుతున్నాయి. ముఖ్యంగా అనుదిన ధ్యానం తెలుగులోనే కాకుండా 7 గంటలకి కన్నడలోను, తమిళ్లోను కూడా ప్రతిరోజు మీ కొరకు ఫ్రెష్గా వాక్యం అందిస్తున్నాం. మీకు ఇతర భాషల వారు స్నేహితులైతే వారికి అవి షేర్ చేయండి. ప్రతిరోజు 6:30కి మరి మా మూవీస్లో కల్వరి దర్శనం కార్యక్రమం, అలాగే ప్రతిరోజు 6:30కి యూట్యూబ్లో హిందీలో అనుదిన ధ్యానం ప్రారంభించాం. వినండి, విశ్వసించండి, అనేకులకు అందించండి. ప్రభు రాకడ అతి సమీపంగా ఉంది. మన దుఃఖ దినములు సమాప్తమైనవని గుర్తించి ప్రభు ఇచ్చే నిత్యానందం కొరకు ఎదురు చూద్దాం. అంతవరకు దేవుని మహాకృప మీకు తోడేయడం కాక. హల్లెలూయా. ముంబై పరిసర ప్రాంతాల్లో ఉన్న వారికి శుభవార్త. ప్రభుత్వమైతే ఏప్రిల్ నెల 10, 11 తారీఖుల్లో ముంబై వస్తున్నాం. కల్వరి దర్శనం టీవీ కార్యక్రమాల ద్వారా ఆధ్యాత్మికంగా బలపడుతున్న మిమ్మల్ని, శుభ సందేశ్ హిందీ కార్యక్రమాల ద్వారా ఆశీర్వదించబడుతున్న మిమ్మల్ని ముఖాముఖిగా చూడాలని, మీకోసం వ్యక్తిగతంగా ప్రార్థన చేయాలని, రోజు వాక్యాన్ని సోషల్ మీడియా ద్వారా వింటున్న మిమ్మల్ని అందరినీ ఆధ్యాత్మికంగా మరింత బలపరిచి ప్రభు రాకడ కొరకు సిద్ధపడినట్లుగా చేయాలని ఎంతో ప్రార్థనతో, ప్రయాసతో, ఖర్చుతో చెన్నై నుంచి ముంబై వస్తున్నాం. కాబట్టి ముంబై పరిసర ప్రాంతాల్లో ఉన్న మీరందరూ 10, 11 తారీఖులు గుర్తుపెట్టుకోండి. రోజు సాయంత్రం 5 గంటలకి ఈ ఒక్క పూట మీటింగ్ మాత్రమే స్థలం దొరకనందున జరిపించగలుగుతున్నాం కనుక తప్పకుండా రండి, మిస్ అవ్వద్దు. గమనించండి, 10వ తారీఖు నవీ ముంబైలో, 11వ తారీఖు ధారావి ముంబైలో ఈ మీటింగ్లు జరుగుతున్నాయి. ఇంకా మీకు వివరాలు కావాలంటే 8939393939 నెంబర్కి మీరు కాల్ చేయండి, లేదా కింద ఇవ్వబడినటువంటి నెంబర్లకి మీరు వాట్సాప్ పెట్టండి. మీకు అడ్రస్ లింక్ షేర్ చేయబడుతుంది. చిరునామా గమనించండి. ఏప్రిల్ 10వ తారీఖు అగ్రికోలి సంస్కృతి భవన్, పామ్ బీచ్, నెరూర్, నవీ ముంబై. అలాగే 11వ తారీఖు సాయంత్రం 5 గంటలకి మార్నింగ్ స్టార్ స్కూల్ హాల్, సియోన్, ధారావి, ముంబై. ఈ 2 వ్యత్యాసమైన స్థలాల్లో జరుగుతున్నాయి. చిరునామాలు గమనించండి. వివరాల కొరకు మాతో సంప్రదించండి. తప్పకొస్తారు కదా. హల్లెలూయా. కలకట పరిసర ప్రాంతాల్లో ఉన్నవారికి, హౌరా ప్రాంతాల్లో ఉన్నవారికి శుభవార్త. ప్రపంచితమైతే ఈ ఏప్రిల్ నెల 17వ తారీఖు, 18వ తారీఖు 2 రోజులు కలకత్తాలో మీటింగ్ జరిపించడానికి వస్తూ ఉన్నాం. మీరందరూ వస్తారని తెలుగు టీవీ కార్యక్రమాలు చూస్తున్నవారు,
హిందీ కార్యక్రమాలలో వాక్యం వింటున్నవారు, ఆధ్యాత్మికంగా మిమ్మల్ని బలపరచడానికి, ముఖాముఖిగా మిమ్మల్ని కోసం ప్రార్థించడానికి చెన్నై నుంచి మేము కలగడ వస్తున్నాం. రండి, ఈ 2 మీటింగ్స్లోనూ పాల్గొని దైవ ఆశీర్వాదాలు పొందండి. గమనించండి, ఏప్రిల్ 17వ తారీఖు సాయంత్రం 4 గంటల నుంచి 9:30 వరకు ఒక్క మీటింగ్ మాత్రమే ఉంటుంది. బెరక్పూర్లో ఈ మీటింగ్ ఉంటుంది. చిరునామా గమనించండి, అసెంబ్లీ ఆఫ్ క్రైస్ట్ చర్చ్, రివర్ సైడ్ రోడ్, నియర్ కంటోన్మెంట్, బరక్పూర్, కోల్కతా. ఇంకా ఈ విషయమే మీకు వివరాలు కావాలంటే 8939527527 అనే నెంబర్కి కాల్ చేయండి, లేక వాట్సాప్ పంపించండి. అలాగే ఏప్రిల్ 18వ తారీఖు 1 డే గెట్ టుగెదర్ను మీ కొరకు కలకటాలోని ధర్మశాలలో ఏర్పాటు చేస్తున్నాం. మధ్యాహ్నం 2 గంటల నుంచి 5 గంటల వరకు, అలాగే 6 గంటల నుంచి 9 గంటల వరకు 2 సెషన్స్ ఉంటాయి. తప్పకుండా హాజరవ్వండి. చిరునామా గమనించండి, బైబిల్ సొసైటీ ఆఫ్ ఇండియా, ధర్మశాల, కోల్కతా. ఇంకా ఈ విషయమై వివరాలు కావాలంటే 8939527527 అనే నెంబర్కి కాల్ చేయండి, లేక వాట్సాప్ పెట్టండి. అలాగే 8939393939 నెంబర్కి కూడా మీరు వాట్సాప్ ద్వారా తెలియచేయచ్చు. లింక్ మీకు పంపించడానికి మీరు సహకరించిన వారు అవుతారు. రండి, కుటుంబాలతో రండి, ప్రభునందు ఆనందిద్దాం, ప్రభు వాక్యాన్ని నేర్చుకుందాం. అన్నిటికంటే ముఖ్యంగా వాక్యం ద్వారా బలపడుతున్న మిమ్మల్ని ముఖాముఖిగా చూసి మీకోసం వ్యక్తిగతంగా ప్రార్థించడానికే మేము ఇంత దూరం మీ దగ్గరకు వస్తున్నాం. రండి, దేవుని సన్నిధిని అనుభవిద్దాం, ఆధ్యాత్మికంగా బలపడదాం. తప్పకొస్తారు కదా.